వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. సో ప్రతిరోజు లాగానే ఈవాటి మన షెఫ్ స్పెషల్ కూడా చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే మరో కొత్త వంటకం రాబోతుంది కాబట్టి సో ఆ వంటకాన్ని మనందరం నేర్చుకుందాము, హ్యాపీగా తిందాము, ఎంజాయ్ చేద్దాం, బీ హెల్దీ. ఓకే, సో లెట్స్ వెల్కమ్ షెఫ్ మధుసూదన్ గారు. హాయ్ మధుసూదన్ గారు, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్ యూ. సో మన షెఫ్ స్పెషల్ ప్రతిరోజు లాగానే చాలా స్పెషల్ గా ఉండబోతుంది. మరి ఇవాల్టి మన షెఫ్ స్పెషల్ లో వాట్ ఈస్ ద స్పెషాలిటీ? ఈ రోజు షెఫ్ స్పెషల్ లో ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ లో ఎక్కువగా ఏం తీసుకోవాలి? వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఓకే, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, ఓకే, ఇంకుంటాయి కదా బార్లీ నీళ్లు, బార్లీ గింజలు, అండ్ చలువ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి, మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ఇంకేమన్నా అంతే యోజన అంతకన్నా ఎక్కువ రాదు. స్పెషల్లీ ఫర్ సిట్రస్ ఎక్కువ తీసుకోవాలి. సిట్రస్ ఎక్కువ తీసుకోవాలి అంటే పళ్ళల్లో చూసుకుంటే ఆరెంజ్ గానీ, లెమన్ గానీ ఇట్లాంటి ఇట్లా. సో అందుకోసం చిన్నపిల్లలు ఆడుతూ చాలా డ్రైన్ అవుట్ అయిపోతారు, తెలియకుండానే వాళ్ళకి బాగా అలసట వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ ఐటమ్ ఏదైతే తయారు చేస్తామో ఆ ఐటమ్ తయారు చేసి పెట్టామంటే విత్ ఇన్ 30 సెకండ్ లో మళ్ళీ ఎనర్జీ వస్తుంది అనమాట. మళ్ళీ ఆడుకోవచ్చు. పిల్లలు చూసారు కదా, మీరు 4 గంటలు ఆడుకున్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ రెసిపీ తింటే గనక వెంటనే మళ్ళీ వెళ్ళి ఆడుకోవచ్చు విత్ ఇన్ 5 minutes. సో ఏంటి ఆ సూపర్ రెసిపీ చెప్పమంటారా? లెమన్ సేమియా. లెమన్ సేమియా? అదేంటి, మనం మామూలుగా వెజిటబుల్ సేమియా విన్నాము, టొమాటో సేమియా తెలుసు, ఇది లెమన్ సేమియా అంటే లెమన్ రైస్ చేసుకుంటాం కదా, ఓకే, అట్లనే సేమ్ ప్రాసెస్ లో మనం సేమియా తయారు చేసుకోవాలన్నమాట. చాలా డిఫరెంట్ అండి, వెరైటీ కదా. ఇప్పుడు వెరైటీ మనందరం ఈ వెరైటీని కోరుకుంటూ ఉంటాము ఏ విషయంలో అయినా. సో ఫుడ్ విషయంలో కూడా అటువంటి వెరైటీని కోరుకుంటాం కాబట్టి ఈ రోజు షెఫ్ స్పెషల్ లో చూసే ఆడియన్స్ అందరి కోసం లెమన్ సేమియా రాబోతుంది. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. లెమన్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, నిమ్మరసం, అల్లం ముక్కలు, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, నూనె. సో లెమన్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. సో దీనికి ఏంటి మరి? ముందుగా పోపేసుకుందామండి. పోపేసుకుందాం. ఓకే, కడాయి పెట్టాం కదా, కడాయి కొంచెం లైట్ గా వేడెక్కిన తర్వాత మనం ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. అంటే దీనికోసం మనం ముందుగా సేమియాని ఎలా ఉడికించుకోవాలి అనేది క్వశ్చన్. జస్ట్ బాయిల్డ్ హాట్ వాటర్ లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత సేమియాని ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకుంటే ఇంకా మంచి బాగుంటుంది. ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని బాయిల్డ్ అయిన వాటర్ లో వేసుకుని సాల్ట్ వేసుకుని జస్ట్ ఒక 80% బాయిల్ చేస్తే చాలు అనమాట. బాయిల్ చేసిన తర్వాత మన ఇంట్లో జాలి ఉంటుంది, లేదంటే స్ట్రైనర్ ఉంటుంది. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చల్లీలు వేసుకుంటే ఎంత మీరు ఉడకపెట్టారో అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. లేదు ఆ వాటర్ వేయకపోతే ఏమవుతుందంటే కిచిడి టైప్ లో అయిపోద్ది, ముద్దగా అయిపోద్ది అనమాట. సో నూడిల్స్ తీసుకున్నా అంతే, సాబుదానా తీసుకున్నా అంతే, మనం ఏదైనా కూడా చల్లనీళ్లు దాన్ని మనం స్ట్రెయిన్ చేసిన తర్వాత చల్లనీళ్లు వేసుకుంటేనే అది పొడి పొడిగా ఎలా చేసామో అలాగే ఉంటుంది. ఆ తెమ్మడ జిగురు అనేది పోతుంది అనమాట చల్లటి నీళ్ళు వేస్తే. ఓకే, సో ఈ పాయింట్ తెలియక చాలా మంది కష్టపడుతూ ఉంటారు. సో పాయింట్ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి అలా చేసేసుకోండి. సో ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం పోపు వేసుకుందాం అండి. పోపులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆవాలు వేసుకున్నాం. అట్లనే శనగపప్పు, మినపప్పు ఉన్నది అట్లనే ఒక 2 స్పూన్స్ శనగపప్పు, మినపప్పు వేసుకుందాం. ఓకే, అట్లనే కొంచెం జీలకర్ర వేసుకుందాం అండి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. సో మనం జనరల్ గా మామూలుగా వేసుకోవాల్సిన కూడా వేసేసుకుంటున్నాం. ఇవన్నీ మనకి ఇంట్లో సింపుల్ గా దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి అన్ని కూడా. ప్రతి ఒక్క ఐటమ్స్ లో మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇది చాలా డిఫరెంట్ రెసిపీ అనేది కాదు, కాకపోతే ఏంటంటే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే సేమియాతో మనం పులిహార టైప్ లో, లెమన్ రైస్ టైప్ లో చేస్తున్నాం కాబట్టి దట్ ఈస్ ఓన్లీ స్పెషల్. సో ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అనే సామెత అందరికీ తెలుసు కదా. పాత వైన్ ని కొత్త బాటిల్లో వేస్తే అదేదో కొత్తగా అనుకుంటారు అందరూ. అదే విధంగా ఓల్డ్ మెథడాలజీతోనే ఒక కొత్త వంటకం చేయడం ఎలా అంటే అది ఇలా అనమాట. సో లెమన్ సేమియా. నెక్స్ట్ ఎండుమిరపకాయలు నా దగ్గర ఉన్నాయి, ఎండుమిరపకాయలు కొంచెం వేసుకుందాం. సో నెక్స్ట్ సన్నగా తురుముకున్న అల్లం. ఓకే, నెక్స్ట్ అట్లనే పచ్చిమిరపకాయలు, అట్లనే కరివేపాకు. సో ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 ఉన్నాయి కాబట్టి లైక్ సరిపోతుంది కారం.
మంచిగా పోపు వేగిందండి. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అంటే లైట్ గా సాల్ట్ వేసుకుందాం. యాక్చువల్లీ పోపు వేగడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఎగ్జాక్ట్లీ. పప్పు అయినా పులిహోర అయినా ఏదైనా సరే. సో నెక్స్ట్ మనం సాల్ట్ వేసుకుందాం. అట్లనే పసుపు. ఓకే. కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ కారం. సో అప్పట్లో మన అమ్మమ్మలు మన బామ్మలు వంటలు ఎందుకంత బాగున్నాయి అంటే అఫ్ కోర్స్ అప్పుడు కొట్టుకుంటే క్వాలిటీ ఒకటి, దాంతో పాటు పోపు వాళ్ళు అంత మంచి పాత్రలో పోపుని చక్కగా వేయించి ఇంత బాగా చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన పులిహోర అయినా ఉత్తి ముద్దపప్పు అయినా కూడా అంత టేస్టీగా ఉండేది. నెక్స్ట్ మనం ఉడికించిన సేమియా ఉంది కదా, ఓకే, సేమియాని యాడ్ చేసుకుందాం అండి. వావ్, సూపర్. సో మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న సేమియా వేసేసుకున్నాం. యాక్చువల్లీ ఏంటంటే చాలా మందికి సేమియా ఉప్మా అంటే ఇంట్రెస్ట్ బాగా, అంటే మామూలు ఉప్మా కన్నా రవ ఉప్మా కన్నా కూడా సేమియా ఉప్మా మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఏంటంటే కొంచెం అందులో ఏదో సమ్ స్పెషల్ అది. ఇందులో కావాల్సింటే మీరు పుదీనా అది వేసుకొని కూడా మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు కదా, ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. పుదీనా వేసుకోవచ్చు, లేకపోతే లైట్ గా ఇలాంటి మసాలాస్ ఏమైనా ఉంటే కొంచెం గరం మసాలా, సబ్జీ మసాలా అలాంటివి ఏమైనా ఉంటే కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో వాటర్ పట్ టొమాటోస్ అవన్నీ, క్యారెట్ టొమాటోలు వేసుకుంటే సేమ్ లైక్ ఉప్మా అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు ఏం చేస్తానంటే నేను సేమియా బిర్యానీ తయారు చేస్తాను. సేమియాతో బిర్యానీ, వావ్. సేమియా లవర్స్ అందరి కోసం, అంటే సేమియా పాయసం మనందరికీ ఇష్టము, సేమియా ఉప్మా మనందరికీ ఇష్టము. కానీ ఈ రోజు ఏంటంటే వెరైటీగా వేసుకోవచ్చు, క్యారెట్ ఆలు అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ మళ్ళీ ఉప్మా అయిపోతుంది. ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటంటే ఉప్మా లాగా ఏమాత్రం ఉండకుండా అది ఒక రైస్ ఐటమ్ లాగా ఉండాలి, పులిహోర టైప్ లో ఉండాలి అని సో మధు గారు ఈ విధంగా తయారు చేసి చూపించారనమాట. ఓకే, సో ఇది కాస్త అంటే పట్టాలి కదా, కొంచెం పట్టాలి. బికాజ్ మనం 80% మాత్రమే ఉడికించాం దాన్ని. సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మనం ఏం చేద్దాం అంటే లెమన్ జ్యూస్ ఉంది కదా మనకి, సేమియా లెమన్ అన్నాం కదా, సో సేమియా వచ్చేసింది ఇంకా లెమన్ ఇంకా రాలేదు, లెమన్ ఇప్పుడు వస్తుంది అనమాట. సో లెమన్ జ్యూస్ ఒక 2 స్పూన్స్ లాస్ట్ లోనే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ చేదు అనేది వచ్చేస్తుంది కాబట్టి. ప్రిఫరబుల్లీ బేసిక్ గా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మనకి చేసుకోవచ్చండి. సో మృదుల గారు ఆల్మోస్ట్ అయిపోయిందండి, మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లో తీసుకోవడం. ఓకే, సో సమ్మర్ స్పెషల్ అండ్ వెరైటీ రెసిపీ లెమన్ సేమియా ఇస్ రెడీ. సో ఇప్పుడు దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాం. చక్క లెమన్ సేమియా రెడీ అయిపోయింది. సో దానికోసం మనం కొంచెం అలంకరణ విత్ ఫ్రైడ్ కరేపాకు. మనం సేమియా తినేటప్పుడు కరేపాకు పంటకు తగిలినప్పుడు ఎంత ఆ టేస్ట్ ఇస్తుంది అంటే, కరేపాకు బేసిక్లీ మన సౌత్ ఇండియన్స్ చాలా లైక్ చేస్తారు. సో అందులో ఫ్రై చేసింది అంటే ఇంకా బాగుంటుంది అనమాట. ముఖ్యంగా ఇటువంటి పులిహోర వాటికి అసలు కరేపాకు సూపర్ ఉంటుంది. సో లెమన్ సేమియా రెడీ అయిపోయిందండి, టేస్ట్ చెప్పండి. ష్యూర్. సో లెమన్ సేమియా ఇస్ రెడీ అండి. అసలు చాలా డిఫరెంట్ గా ఉంది, నాకు మాత్రం బాగా నచ్చేసింది. సో మీకు నచ్చుంటే గనక దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం తెలుసుకొని మీరు తయారు చేసుకోండి. లెమన్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన సేమియా, నిమ్మరసం, అల్లం ముక్కలు, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, నూనె. లెమన్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని పోపు రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న సేమియాని కూడా కలుపుకొని కుక్ చేసుకోవాలి. చివరిగా నిమ్మరసం చల్లుకొని ఒకసారి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో డిఫరెంట్ గా అండ్ టేస్టీగా ఉండే లెమన్ సేమియా రెడీ. కొన్ని రెసిపీస్ చూసిన వెంటనే టక్కని ట్రై చేయాలి అనిపిస్తూ ఉంటుందండి. ఇమ్మీడియట్ గా ఈ రోజు ట్రై చేసేసేయాలి, లేకపోతే కొంపలు మునిగిపోతాయి అన్న లెవెల్లో ఉంటుంది. సో అటువంటి రెసిపీస్ లో ఇది మాత్రం నాకు బాగా నచ్చిన రెసిపీ. క్రంచీగా, సాఫ్ట్ గా,
పులిహోర తింటున్న ఫీలింగే ఉంది. ఓకే, కానీ చేసింది సేమియా. మామూలుగా మన పులిహోర తింటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో, ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్. ఇంకా అసలు అటు ఇటు ఇంకా అసలు చేంజ్ అయ్యేది లేదు. కానీ చాలా బాగుందండి. సేమియాతో చేసినందుకు ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. కొత్త టేస్ట్ కాదు, మనందరికీ తెలిసిన టేస్టే, కానీ ఇందులో యూజ్ చేసిన పదార్థం వేరే. అన్నం బదులు మనం సేమియా వాడుతున్నాం, అదొక్కటే డిఫరెన్స్. కానీ మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ రెసిపీ తయారు చేసి చూపించారు, వాళ్ళ టేస్ట్ చూపించారు అంటే వాళ్ళు మాత్రం వావ్ అనక తప్పదు. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ. ఒకవేళ మరి లెమన్ సేమియా ప్రొసీజర్ మీరు మిస్ అయి ఉంటే గనక youtube.com/ETV అభిరుచి చెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ facebook.com/ETV అభిరుచి చెఫ్ స్పెషల్ కి వెళ్ళినా కూడా తెలుసుకోవచ్చు. ఓకే, చాలా చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.